నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మొత్తానికి జేఎన్ వెంకట్ గారు సొంత గూటికి చేరనున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే కోరుట్ల నియోజకవర్గం నుండి బీజేపీ నుండి 2018లో బరిలో ఉన్న ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారు. మాట్లాడదాం. ప్రధానంగా మీరు బీజేపీ నుండి కాంగ్రెస్లో చేరడం గల కారణం ఏంటి? ఎక్కడున్న ఎంపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని పోల్చినప్పుడు చాలా తేడా ఉంటుంది. మీరు అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు ఎంత కష్టసుఖాలు ఉంటారు. ప్రతి ఇంటికి జగిత్యాల జిల్లాలో ఏ ఇంటిని అడిగినా, ఏ రైతు బిడ్డని అడిగినా జీవన్ రెడ్డి అంటే మా కాక అంటారు. ఎవరికి ఏ చిన్న కష్టం ఉన్నా అన్నా అంటే పరిగెత్తుకొని వచ్చేది. ఈ వయసులో కూడా ఆయన ఎక్కడ కూడా స్థిరం లేకుండా పొద్దున 5:30-6 గంటలకు తన లేచి నుంచి సాయంత్రం 10 గంటల వరకు కూడా ప్రజలకు సేవ చేసే వ్యక్తి, రైతులకు సేవ చేసే వ్యక్తి. అలాంటి వారు మన ప్రాంతంలో ఎంపీ అయితే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో తను ఎన్నో నిధులు తీసుకొస్తాడు. చదువుకున్న వ్యక్తి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో పొట్లాడి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారన్న ఉద్దేశంతో జాయిన్ అవుతారు. సో ఒకవైపు ధర్మపురి అరవింద్ సిట్టింగ్ ఎంపీ మరోసారి బరిలో నిలుస్తున్నారు. సో ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఎట్లా తట్టుకోగలరు? సో మీరు ఆ గ్రౌండ్లోకి వెళ్తే తెలుస్తుంది ఏం కార్యక్రమాలు చేసిండు ఇప్పటివరకు అనేది. ఒక సోషల్ మీడియాలో ఉంటే సరిపోదు, ప్రజల గుండెల్లోకి వెళ్ళాలి, ప్రజల బాధలు వెళ్ళాలి, ప్రజల కష్ట సుఖాల్లో ఉండాలి. జీవన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో ఉండరు, కానీ ప్రజల్లో ఉంటారు, కష్ట సుఖాల్లో ఉంటారు. 100% జీవన్ రెడ్డి గారు ఉన్నారంటేనే ఆ ప్రాంతం ఏరియా మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయింది జీవన్ రెడ్డి గారు సార్. సో మీరు కాంగ్రెస్లో చేరారు, పార్టీ నుండి ఎలాంటి మీకు ఆఫర్ వచ్చింది, ఏం చెప్పారు అసలు? ఇదే ఏ ప్రాతిపదికన మీరు జాయిన్ అవుతారు? కాంగ్రెస్ పార్టీలో చేరడం, నా ఇంటికి రావడం, నా ఇంట్లోకి రావడానికి చరిత్రలు అవసరం లేదు, ఛాలెంజ్లు అవసరం లేదు, కోరికలు అవసరం లేదు. నా ఇంట్లోకి వెళ్ళి నేను ప్రశాంతంగా నిద్రపోతే చాలు, నా ప్రాంత ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతే చాలు. ముఖ్యంగా మేము కోరుకున్నది కాంగ్రెస్ పార్టీ కొరుట్ల నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. గత 15 సంవత్సరాల నుంచి ఆ ప్రాంత రైతుల చిరకాల కోరిక. కాంగ్రెస్ పార్టీ దానికి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసింది. కమిటీ వచ్చి షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మీటింగ్ పెట్టారు, వాళ్ళ ఫ్యాక్టరీని చూశారు. అతి త్వరలో ప్రారంభిస్తాం, దాని యొక్క ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టబోతున్నామని మంత్రి గారు చెప్పారు. మా ప్రాంత రైతుల చిరకాల కోరిక తీరుతుంది కాబట్టి అది ఒక్కటి చాలు, మాకు సంబంధించి ఏం కూడా అవసరం లేదు. నా సొంతంగా 2018లో పోటీ చేశారు, 2023లో అరవింద్ పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు తగ్గారు. మరి ఇప్పుడు ఆల్రెడీ జువాడ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో మీరు ఈ ఇన్ఛార్జ్ అంటే కాన్స్టిట్యున్సీ పరిధిలో మీరు ఎలాంటి బాధ్యతను పోషించనున్నారు? కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ రాష్ట్ర అధిష్టానం నరసింహరావు గారు మాత్రమే. నరసింహరావు గారి ఆధ్వర్యంలోనే అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి, వారి ఆధ్వర్యంలోనే మేము పనిచేస్తాం. సెకండ్, ఇక్కడ మా సొంతానికంటే నాకేదో కావాలా, నాకేదో పదవులు కావాలి. నేను డాక్టర్, జనరల్ సర్జన్, పెద్ద హాస్పిటల్ ఉంది, మాకు మేము ప్రశాంతంగా ఉంటాం. కానీ నేను వచ్చింది ఒక రైతు కుటుంబం నుంచి. నా ప్రాంత రైతులు హ్యాపీగా ఉంటే చాలా, అంతకంటే ఎక్కువ కోరికలు ఏం లేవు. సో నరసింహరావు ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం, పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే మేము పనిచేస్తాం. మాకంటూ స్పెషల్ కోరికలు ఏం లేవు, మా ప్రాంత ప్రజల అభివృద్ధి మాత్రం తప్ప ఇంకోటి ఏమీ లేదు మాకు. సో 3 ప్రధాన పార్టీలు బరిన అవుతున్నాయి. చివరిగా చెప్పండి, ఒకవైపు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు, ఇటు ధర్మపురి అరవింద్ ఉన్నారు. మోడీ వేవ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది, పసుపు బోర్డు ప్రకటన కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది అక్కడ? ప్రస్తుతం మీరు గమనించుంటారు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఆల్రెడీ తనిచ్చిన స్కీములను 6 గ్యారెంటీలను ఏ విధంగా అమలుపరుస్తుంది ప్రజలలో, అది మీ అందరికీ తెలుసు. అక్కడ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలో కంటే జీవన్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మామూలు సామాన్య వ్యక్తి, సామాన్య ప్రజలు అందుబాటులో ఉంటాడు కాబట్టి 100% గెలుస్తారన్న నమ్మకం మాకు. థ్యాంక్ యూ. మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటారు. సో అందుకోసమే అతను గెలిచే అవకాశం ఉంటుంది. ఆయనకు మద్దతు ఇవ్వడానికి నేను ఇక్కడ కోరుట్ల తరపు నుండి కూడా కాంగ్రెస్లోకి చేరాను తప్ప పార్టీ నుండి ఎలాంటి పదవి ఆశించలేదు. తప్పకుండా నిజామాబాద్లో మాత్రం ఎంపీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని కూడా జేఎన్ వెంకట్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెనపసం మసవంత్, సతీ దిశ టీవీ, హైదరాబాద్.